వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రపంచంలోనే సోరియాసిస్‌తో బాధపడే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. సో, అసలు ఇది సోరియాసిస్‌కి మందు లేదు. ఇది ఎంతవరకున్నా దాన్ని కొంచెం తగ్గించొచ్చు. మళ్ళీ ఏదైనా పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రాంతం మారినప్పుడు పెరుగుతుంది అని అంటుంటారు. నిజంగా దీనికి మందు లేదా? మరి అలాంటప్పుడు హోమియోపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసేసి సక్సెస్‌ఫుల్‌గా దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు? అసలు హోమియోపతిలో దీన్ని ఏ విధంగా తగ్గిస్తున్నారు? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి డాక్టర్ స్కిన్ హోమియోపతి నుంచి డాక్టర్ అమరావతి గారున్నారు. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే మీరు ఒక 12 సంవత్సరాల నుంచి ఈ స్కిన్ డిసీజెస్ మీద పోరాడుతూ దాని మీద రీసెర్చ్‌లు చేస్తూ ఒక అవార్డు కూడా తీసుకున్నారు. సో, ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. కంగ్రాచ్యులేషన్స్. సో, ఏంటి సార్ ఈ సోరియాసిస్ ఎక్కడ చూసినా అసలు ప్రపంచంలోనే దీనికి మందు లేరంటారు. మీరేమో అవార్డుల మీద అవార్డులు తీసుకొని నేను సోరియాసిస్‌ని తగ్గించిన అని చెప్పేసేసి డాక్టర్ కేర్ వారు, డాక్టర్ స్కిన్ వారు చెప్తా ఉంటారు. సో, ఏంటి దీని సీక్రెట్ ఏంటి? సీక్రెట్ లేదండి, ఓపెన్ సీక్రెట్ ఉంటుంది కదా. ఇది సోరియాసిస్ అనేది అది స్కిన్ ప్రాబ్లం కాదు. స్కిన్ ప్రాబ్లం ఓన్లీ ప్రజెంటేషన్. అది మైండ్కి ఓకే. సంబంధించి అనమాట. హోమియోపతి వైద్య విధానంలో ఏంటంటే దాని రూట్ కాజ్ నుంచి తీసేస్తారు అన్నమాట. లోపల నుంచి మనం ఓకే. కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తే పర్మనెంట్ తగ్గిపోతుంది. కొద్ది ఓకే. టైం పడితే పర్మనెంట్ తగ్గిపోతుంది. అది చాలా మందికి ఇప్పుడే తెలుస్తుంది అన్నమాట. ఓకే. 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 ప్రపంచంలో కాదు, మన హైదరాబాద్ లోనే కొన్ని లక్షల మంది ఉన్నారు. బా! హైదరాబాద్‌లో లక్షల మంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. హ్మ్. 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 వంశపారపర్యంగా హెరిడిటీగా కొంతమంది అయితే స్ట్రెస్, ఓకే. ఓకే. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈ మధ్య. యెస్. తర్వాత వచ్చేసి లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది ఇప్పుడు సిటీలో. హ్మ్. హ్మ్. ఎందుకంటే హ్మ్. లేట్ అవర్స్ లో పండుకోవడం, అవును. బాగా మెంటల్ టెన్షన్స్ ఎక్కువ. స్మోకింగ్, ఆల్కహాల్, ఫుడ్, హ్మ్. విపరీతమైన ఫుడ్, యెస్. 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 స్పైసీ ఫుడ్ అంటే ఫుడ్ వల్ల కూడా వస్తదా సోరియాసిస్? ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేస్తది. ఓకే. ఓకే. సరే ఇప్పుడు మీరు ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. సో, మంచి గుర్తింపు పొందారు. సో, బయట మార్కెట్‌లో డాక్టర్ స్కిన్‌కి, డాక్టర్ కేర్‌కి మంచి పేరుంది. డాక్టర్ అమరావతి గారికి మంచి పేరుంది. నేనిప్పుడు మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ విసురుతాను. దానికి యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఎనీ టైం. సరే, మీరు ఎంతోమందికి మేము తగ్గించాం అంటున్నారు కదా! మీ దగ్గర డేటా ఉంటదిగా. రాండమ్‌గా నేను ఒకరికి కాల్ చేసేదా మీ పేషెంట్స్‌కి? అది తగ్గి మళ్ళీ రావట్లేదా అనేది రుజువై ఉండాలి మాకి. హ్యాపీ పేషెంట్స్ ఆ! సోరియాసిస్ లిస్ట్ వచ్చేసి 400 ఓకే. పైగా ఉంది. అబ్బా! 400కి పైగా. గ్రూప్ లో ఉంది, నా దగ్గర ఉంది, ఓకే. ఫోల్డర్ లో ఉంది, మీకు పంపిస్తాను. ఓహ్! మీరు అంటే దాంట్లో ఎవరికైనా చేయొచ్చు నేను. కళ్ళు మూసుకొని ఒకటి కొట్టండి అంతే. ఓహ్! ష్యూర్. చూడకుండా కొట్టే, కళ్ళు మూసుకొని కొట్టే. నా రిక్వెస్ట్ ఏంటంటే ఓకే. random కొట్టండి. ఒక్క Yes. నిమిషం అండి. యెస్. యెస్. ఎందుకంటే నిజంగా ఇది చాలా మంది ఇబ్బంది పడిపోతా ఉంటారు సార్. ఇంకా ముఖ్యంగా ఏంటంటే చిన్న పిల్లల్లో వచ్చినప్పుడైతే వాళ్ళకి ఇంకా సఫర్ అయిపోతా ఉంటారు. అసలు నిద్దట్లో నుంచి మీకు లాస్ట్ టైమ్ మనం ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక టెస్టిమోనియల్ నాకు చూయించారు సార్. ఆ టెస్టిమోనియల్ అసలు రాత్రి నిద్దట్లో ఉలిక్కిపడి లేసేవాళ్ళంట. అంటే ఒకప్పుడు సోరియాసిస్‌తో ఇబ్బంది పడతా ఉన్నాను. ఇప్పుడు ఇది నా కాలేనా ఇంత బాగా అయింది. అట్ట కట్టుకొని పోయినది అప్పట్లో అనేసి అన్నారు. పద్మాగర్. ఇదేంది సార్ ఇది? దీంట్లో ఏ ఏ నంబర్‌కని కాల్ చేయాలి? ఇన్ని నంబర్‌లుంటే. ఒక కళ్ళు మూసుకొని ఒక నెంబర్ కొట్టండి. ఇప్పుడు ఇన్ని నంబర్‌లుంటే ఏ నంబర్‌కి చేయాలి సార్? ఏదో నెంబర్ రాండమ్ తీసుకోండి, ఏదో ఒకటి. యెస్. మీ లక్కీ యెస్. నెంబర్ తీసుకోండి. నా లక్కీ నంబరే ఏదో తీసుకోండి. అట్లని కాదు. అదే తీసుకోండి, అదేనండి. అది కూడా సరే. ఏదో మొత్తానికి లాస్ట్‌లో అయితే నంబర్ అయితే బయట పెట్టను. మీ పేషెంట్ పేరు కూడా బయట పెట్టను. లాస్ట్‌లో 55 అని ఉంది అంతే. హలో, సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నా పేరు నవీన్ సార్. మిస్టర్ హెల్త్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మాది ఒక యూట్యూబ్ ఛానల్. ఓకే సార్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మేము ఇప్పుడు డాక్టర్ అమరావతి గారితోటి ఇంటర్వ్యూలో ఉన్నాం సార్. ఓకే సార్. డాక్టర్ స్కిన్ నుంచి సార్. నమస్తే సార్, డాక్టర్ సార్. సార్ సార్ చెప్పండి. ఉన్నారు సార్. సార్ కూడా ఉన్నారు. ఏం లేదు సార్, వచ్చేసి ఇప్పటికీ నా దగ్గర హ్యాపీ పేషెంట్స్ వచ్చేసి దాదాపుగా 450కి పైగా సోరియాసిస్ నుంచి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ర్యాండమ్‌గా మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. ఛాలెంజింగ్‌గా చెప్తా ఉన్నాను. మళ్ళీ వాళ్ళకి ట్రిగర్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. సో, ఓకే సార్, మీకు అవసరం లేదు సోరియాసిస్ సార్. వచ్చినదా అండి? సార్, నాకు సోరియాసిస్ గత 13 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాను. ఓహ్! అయితే 13 స్టార్టింగ్ లో సంవత్సరాలు. దానికి సోరియాసిస్ అని ఐడెంటిఫై కాక నేను ఇబ్బంది పడ్డాను. ఓకే. ఓకే. స్టార్టింగ్ లో దాని సోరియాసిస్ అని తెలియక వైద్యం చేశారు నాకు. హుహుహుహు. చాలా ఇబ్బందుల పాలైన తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత అది సోరియాసిస్ అని కొద్దిమంది ఐడెంటిఫై చేసిన తర్వాత ఓకే. ఓకే, అది సోరియాసిస్ అని ఐడెంటిఫై అయిన తర్వాత నేను ఇంకా చాలా ఇబ్బంది పడ్డాను. బా! దాంతో ఆ! ఇచ్చింగులు ఇవన్నీ ఓకే. ఓకే. పక్కన
మనం ఇక్కడ సామాజికంగా ఎక్కడన్నా కలవాలన్నా కూడా అదే అరే సోరియాసిస్ పేషెంట్ అని నేను కలవలేకపోయేవాడిని. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వల్ల నేనే వెళ్ళలేకపోయేవాడిని. ఓకే ఇంట్లో వాళ్ళు కూడా ఇదేదో అంటురోగం లెక్క నన్ను ఇబ్బంది పెట్టడము, అంటే వాళ్ళు అట్లా ఫీల్ కావడం కూడా వాళ్ళకి తెలియక అదేలేండి. నేను చాలా ఇబ్బందులు పాలయ్యానండి. అయితే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు లేని నాకు వేరే మిత్రుల ద్వారా వాళ్ళ ద్వారా నేను తిరగని హాస్పిటల్స్ లేదు, చెప్పని రెఫరెన్స్ లేదు, అన్ని తిరిగేశాను. లాస్ట్ గా నాకు సార్ డాక్టర్ అమరావతి గారి గురించి వేరే వాళ్ళు చెప్తే ఇంకా ఫైనల్ గా నాకు మ్యారేజ్ కూడా కాలేదు, అప్పటికి అన్మ్యారీడ్. కనీసం పెళ్లి చూపులకు కూడా పోలేకపోయాను. అంటే అది కనపడేది తలకి కింద స్టార్ట్ అయింది, చిన్న చెవు కింద ఇటు సైడ్ కి, అది కనపడలేదు అనుకున్నా. రాను రాను చేతులకి వీటికి వచ్చేసరికి ఇంకా ఫుల్ హ్యాండ్స్ సట్ చేసుకోవడము, ఎవరికి కనపడకుండా ఐడెంటిఫై కావడము. అది సామాజికంగా. నా పర్సనల్ గా వచ్చేసి నేను లోపల ఎక్కడన్నా పడుకోవాలన్నా కూర్చోవాలన్నా మంట, ఇచ్చింగ్, సమ్మర్ లో అయితే గానీ ఎవరు చెప్పుకోలేము. స్నానం చేస్తే ఇంకొక రకము వెంట్రుకలు రాలిపోవడము, లోపల తలంతా చేతులకి ఎవరికి చెప్పుకోలేక మ్యారేజ్ కూడా చేసుకోలేదంటే అప్పుడు. తర్వాత నేను సార్ గురించి వేరే వాళ్ళు చెప్తే ఇంకా ఫైనల్ గా అనుకొని దేవుని దయ వల్ల ఈ సార్ అన్న ఏదన్నా సార్ గురించి విన్నాను. సార్ నేను మీ పేరు ఎక్కడే గానీ బహిర్గతంగా నేను వీడియోలో అయితే బయట పెట్టాను. మీకు కాల్ చేసిన నెంబర్ కూడా ఎవరికి తెలియదండి. సో మీ ప్రాంతం ఏది, ఎక్కడి వాళ్ళు అనేది ఏమైనా తెలుసుకోవచ్చు అండి? ఎక్కడి నుంచి మీరు? యాక్చువల్లీ నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. ఇక్కడ చాలా రోజులు వైద్యం తీసుకున్న తర్వాత అక్కడ ఉండలేకపోయాను ఊర్లలో. ఎందుకంటే నన్ను చూడంగానే ఒక పేషెంట్ మాదిరి చూసేవాళ్ళు. ఆ తట్టుకోలేక సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉండేవాడిని. హాస్టల్లో ఉన్నా కూడా పక్కన వాళ్ళు నన్ను చూసి అదో రకంగా ఉంటారని చెప్పి. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది సార్ ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకొని సార్ దగ్గర? 2 years బ్యాక్ అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 10 years ఇబ్బంది పడ్డ తర్వాత సార్ గురించి చెప్తే సిటీకి వచ్చిన తర్వాత సార్ ని కేపీహెచ్పీ దగ్గర డాక్టర్ కేర్ దగ్గరికి వెళ్ళి సార్ అమరావతి గారి దగ్గరికి వెళ్తే సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత నాలో చాలా మార్పు వచ్చిందండి. ఆయన దేవుని మాదిరి మార్పు. అసలు నిజం చెప్పాలంటే నేను బయటికి వెళ్ళలేకపోయేవాడిని, అసలు జనాలతో కలవలేకపోయేవాడిని, సింగిల్ గానే ఉండేవాడిని అండి. ఇప్పుడు కూడా సింగిల్ గా ఉండేవాడిని అప్పటి వరకు రూమ్ లలో. ఎవరి దగ్గర కూడా ఉండేవాడిని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ట్రీట్మెంట్ తీసుకొని? 2 years అయింది సార్. మళ్ళీ రాలేదా అండి? మళ్ళీ ఇంకా అది ట్రిగర్ అవ్వడం కానీ? లేదండి, డిక్రీజ్ కావడము, బాగా కావడము. నాకు మ్యారేజ్ కూడా ఎంతమంది ప్రెజర్ చేసినా, అంటే యాక్చువల్ నేను పోవడానికి కూడా ఇబ్బంది కదా, చెప్పలేం కదా అక్కడ మనకి ఇది ఉందని. ఆ తర్వాత ఇది తగ్గిపోవడము, మ్యారేజ్ కూడా చేసుకున్నాండి లాస్ట్ 8 months. మొత్తానికి మీ పెళ్లి పెద్దగా సార్ని పిలిచారా లేదా మీ అమరావతి సార్ని? లేదండి అంటే చెప్పాను సార్ మీరు చేసిన ట్రీట్మెంట్ వలన నేను మ్యారేజ్ నిజంగా మీ మాటల్లో ఆనందం కనపడతా ఉంది సార్. ఇప్పుడు ఒకసారి సార్ ఉన్నారు, మాట్లాడండి సార్. మీరు కూడా మీ సార్ తోటి మాట్లాడినట్టు ఉంటుంది. చెప్పండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నాను సార్, బాగుంది సార్. కంటిన్యూ చేసుకున్నాను. ఓకే అంతా అయిపోయింది కదా, ఏదన్నా ఇబ్బంది ఉంటే మళ్ళీ అప్పుడు చూడాలనుకున్నా అవసరం కూడా రాలేదు సార్. ఓకే, జాబ్కి వెళ్తున్నారు ఇప్పుడు? సామాజికంగా ఫ్రీ అయినాను సార్. జాబ్, మ్యారేజ్ అయిపోయింది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టు ఇంకా అర్థమైపోతుంది. అదే మీ వాయిస్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు వచ్చినప్పుడు 3-4 years బ్యాక్ మీరు వచ్చినప్పుడు ఎలా ఉన్న వాయిస్, అసలు మీ నోట్ల నుంచి మాట కూడా సరిగా వచ్చేది కాదు. అదే కదా సార్, మీ దగ్గరకు వచ్చినాకనే కదా సార్. ఓకే, నైస్. ఆ విధంగా ట్రీట్మెంట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. మిమ్మల్ని ఇంకా అన్ని మర్చిపోండి, సోరియాసిస్ మర్చిపోండి, నన్ను కూడా మర్చిపోండి, అసలు ఆ సెక్షన్ మర్చిపోండి. ఎందుకంటే ఇంకా లైఫ్ లో ఒకసారి అలా వచ్చిపోయింది అనుకోవాలి అంతే, దాని గురించి మర్చిపోండి. ఇంకా న్యూ లైఫ్ హ్యాపీ. అవునవును. మీరు ఇచ్చిన ధైర్యము, వైద్యము రెండు కలిసేసరికి నాకు అన్ని రకాలుగా హ్యాపీగా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నిజంగా వాళ్ళ మాటలు వింటా ఉంటే చాలా ఆనందం వేస్తా ఉంది. అంటే అది ఆ నరకం అనుభవించిన వాళ్ళకే తెలిసి ఉంటుంది సార్. సో ఆయన మాటలు అసలు 10 సంవత్సరాల నుంచి దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఏ ఫుడ్ చేయాలన్నా సమస్య, వాళ్ళు ఏ విధంగా ఎక్కడికి బయటికి తీసుకెళ్ళడం సమస్య, రాత్రి పడుకునే నుంచి దురద సమస్య, సమస్య, వాళ్ళ లైఫ్ లో సెటిల్ అసలు పెళ్లి చూపులకే పోలేదంట. ఇప్పుడు పెళ్లి అయిపోయి హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళు పెళ్లి పక్కన పెడితే, జాబ్ పెళ్లి పక్కన పెడితే, లైఫ్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే
డైలీ డిప్రెషన్ రోజు ఇది ఒకటి కంపేర్ చేసుకుంటారు వాళ్ళు వెళ్తున్నా మనం వెళ్ళాలి అవును, అవును, అవును. మనమైనా అంతే నిజమే సార్. వాళ్ళకు ఇట్లా మనం పర్మనెంట్ క్యూర్ చేసిన వాళ్ళని చూస్తే మనకు కూడా ఆనందం అనిపిస్తుంది. జాబ్ కూడా మానేసిన్నాడా? అదే మళ్ళీ మీరు అడుగుతుంటే నాకు డౌట్ వస్తుంది, జాబ్ చేస్తున్నావా ఇప్పుడు అని చెప్పేసి. అసలు ఊర్లో ఏదో వదిలిపెట్టుకొచ్చిన పొలం ఉంది కాబట్టి ఏదో కొంచెం అదే. గుంతలు వస్తున్నాయి, ఆ. వ్యసనాల్లో ఉండి రూమ్ తీసుకొని బా, ఓన్లీ పోరాడాడు ఆయన. సురేష్తో పోరాడని చెప్పాలి. పోరాడి జయించాడు. విత్ డాక్టర్ కేర్, డాక్టర్ స్కిన్, డాక్టర్ అమరావతి గారు. అందుకే ఆ లైఫ్ మర్చిపోను, పాస్ట్ లైఫ్ మర్చిపోని చెప్పాను నేను. అందుకే చెప్పాను. yes. మొత్తానికి చాలా హ్యాపీ సార్. అంటే మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు కూడా నాకు ఆయన మాటల్లో ప్లస్ మీ మొహంలో కూడా ఆనందం కనపడతా ఉంది. పేషెంట్ తగ్గిన ఆ, తర్వాత ఆనందం కదా. చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. ఫ్రీ ఉన్నప్పుడు ఒక 10 నెంబర్లు కొట్టాను దానిలో. 400 అన్నం ఉడికిందా లేదా అని అట్లా ఒక 2 మెత్తలు పట్టుకుంటే చాలు అన్నట్టు. మీరు టైం లో కొట్టండి. ఓకే. ఒకసారి ఏంటంటే మనం ఇది సోషల్ స్టిగ్మాగా ఉండేది కాబట్టి మనం డైరెక్ట్ స్టూడియోకి పిలిచి కానీ వాళ్ళ ఫేస్ రివీల్ చేస్తే కానీ మనం చేయలేం సార్. కాబట్టి నేనేంటంటే ఫోన్ కాల్ ద్వారా తీసుకున్నాను. సో లేదు అని అంటే ఇదేదో మోకాలు నొప్పో నడుము నొప్పో అయితే ఏమ్మా తగ్గిందా అని అడగచ్చు, వాళ్ళు చెప్తారు. కొంతమంది పేషెంట్స్ మాత్రం ఇప్పుడు నాకుండే కొంతమంది పేషెంట్స్ చెప్తాను సార్. ఇప్పుడు వీళ్ళు తగ్గింది కదా, దీని తర్వాత వీళ్ళు ఫుడ్ ఎట్లా సార్? అంటే ఏమన్నా మీరు చెప్తారా? అంటే లైఫ్ లాంగ్ ఏమన్నా డైట్ లో ఉండాలా లేదంటే సరిపోతుంది? డైట్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. డైట్ లో కాదు, మైండ్ తోటి ఎక్కువ డిప్రెషన్ లో పోవద్దని చెప్తాను. ఎక్కువ లైఫ్ స్టైల్ చేయాలి. ఎందుకంటే స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్లీప్ 8 to 9 hours ఖచ్చితంగా పడుకోవాలి. డైట్ లో కొన్ని మెయింటైన్ చేయమని చెప్తాం. ఓకే. అదే మెయిన్ వచ్చేసి మైండ్ సెట్. దాన్ని బాగా చేసుకో, మన రీకరెన్స్ రాదు. సూపర్. ఆయనకైతే ఇప్పటికీ తగ్గిపోయి ఇంకా మళ్ళీ రాలేదు అంటా హ్యాపీగా ఉన్నారు. ఉండండి రాదు ఆయన. అదే మెయిన్ హ్యాపీగా ఉండాలి. మళ్ళీ కొంతమంది సబ్స్క్రైబ్ మళ్ళీ వస్తుందేమో అని ఒక రకమైన యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఉంటుంది. అంటే వస్తుందేమో. ఓకే. ఎస్. ఇది మొత్తానికి చాలా వరకు కూడా ప్రపంచంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్న ఈ సోరియాసిస్కి అయితే హోమియోపతిలో ముఖ్యంగా డాక్టర్ స్కిన్, డాక్టర్ కేర్ వారి హోమియోపతిలో అయితే ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి ప్రూవెన్గానే నిరూపించారు. సో అదేవిధంగా దీనిపైన కూడా అవార్డ్స్ ఎన్నో తీసుకున్నారు డాక్టర్ అమరావతి గారు. మీరు కూడా సరే ఏమైనా ఇట్లాంటి స్కిన్ డిసీజెస్తో, అంటే సోరియాసిస్ మాత్రమే కాదు ఎలాంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా సరే ఛాలెంజింగ్గా మేము తగ్గించే విధంగా ఉన్నామని చెప్పేసి వారు అంటున్నారు. ఈ సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీ అపాయింట్మెంట్ ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నాకు అవార్డ్స్ ముఖ్యం కాదు, ఎస్. అవార్డ్ విత్ రివార్డ్. రివార్డ్స్ ముఖ్యం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.